నా పిల్లలు నా వాడేమిస్తాడు ఈడేమిస్తాడు. స్వార్థంలో బతుకుతున్నాం. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి, లేకపోతే నా సినిమాలు నేను చేసుకుంటే ఇట్లానే మాట్లాడుకుంటా. ఎవరికైనా నచ్చనోడు ఉంటే తిడతాడు, తిడితే తిట్టించుకుంటా. ఎందుకంటే నేను తిట్టాను కాబట్టి వాడు తిడతాడు. ఎందుకంటే మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనేది నా ఆలోచన. అలా చేయడం చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం ఉండనప్పుడు తిడతారు, కింద కామెంట్లో పెడతారు. నాకు పోయేదేం లేదు, నేనే స్వార్థం లేదు నాకు. నేను ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి 25 సంవత్సరాల పాటు నన్ను ఇక్కడ గుర్తించిన ప్రజలకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను. కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. వాడు ఎంత మగోడైనా సరే నాకేం భయం లేదు. నేను ఎవడికి భయపడేవాడిని కాదు. నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను. నాకు ఎవడు చుట్టం లేడు, నాకు ఎవడు పక్కం లేడు. కాంగ్రెస్ నా చుట్టం కాదు, బీజేపీ నా చుట్టం కాదు, టీడీపీ నా చుట్టం కాదు, జనసేన నా చుట్టం కాదు, వైసీపీ నా చుట్టం కాదు. అందరూ సమానమే. తప్పు చేస్తే మాత్రం అందరినీ ఒంగోబెట్టేస్తా. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హాస్పిటల్ ఉండాలి. ప్రతి ఏరియా ప్రతి 10,000 మందికి ఒక హాస్పిటల్ ఉండాలి. దాంట్లో అన్ని ఫెసిలిటీలు ఉండాలి. ప్రతి 10,000 మందికి ఒక మంచి హై స్కూల్ కేజీ నుంచి పీజీ దాకా ఉండాలి. ప్రతి వాడికి తెలుసు ఈ విషయం. కానీ ఎవడికి వాడు మోసం చేసుకుంటా నేను ఒక్కడనే కదా, మిగతా వాళ్ళందరూ ఇలా ఆలోచించరేమోలే, నేను ఒక్కడనే కదా నా కోసం ఆలోచన, మిగతా వాళ్ళందరూ ఇలా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా నా ఓడు, నా కులం ఓడి, నా ఆలోచించుకుంటా సమాజాన్ని. అంటే మనం అనుకుంటాము మనం సంపాదిస్తే మన పిల్లలకు వచ్చింది అనుకుంటాం. రాదు. మనం సంపాదించేది నథింగ్. రేపు పొద్దున్న నీకు బువ్వకే పనికిరాదు. నీ పిల్లల జీవితాన్ని ఓటు అమ్ముకోవటం వల్ల నువ్వు వాడికి నీ పిల్లల జీవితాన్ని అమ్మేస్తున్నావు. వాడిని ఒక బానిసలాగా తయారు చేస్తున్నావు. దయచేసి నేనేం రాజకీయ ప్రసంగాలు ఇవ్వట్లా. ఇలాంటి పాయింట్లో కాస్త ఏంటంటే తినడానికి వస్తారు, మీరు అందరూ ఆలోచిస్తారని చెప్తున్నా. దయచేసి ఓటు నమ్ముకోకండి. ఎవడు ఊరికే ఏమీ చెయ్యడు. మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, డబ్బులు తీసుకున్నప్పుడు వాడు ఊరికి ఎందుకు చేయాలండి? డబ్బులు ఇచ్చే తీసుకున్నాడు, మేమే సంపాదించుకుంటాననే తీసుకున్నాడు. ప్రతివాడు మా రాష్ట్రం బాగుపడలేదు. ఎందుకు బాగుపడుద్ది? మనకు ఎక్కడుందా రైట్ బాగుపడదని అడగటానికి? ఏ ప్రభుత్వాన్ని అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు సంపాదించుకోవడానికి టెండర్ వేసుకున్నారు, గెలిపించాం. వాళ్ళు సంపాదించుకుంటారు. రోడ్లు లేదు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. ఎందుకుంటే వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు. ఈ ఇంగిత జ్ఞానం తెలిసి కూడా తప్పులు చేస్తున్నారు చూసారా? మనల్ని ఎవ్వరు బాగు చేయలేడు. తెలుగు వాళ్ళని ఎవ్వడు బాగు చేయలేడు. ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడు బాగు చేయలేడు. వాడు ఎవడన్నా కానీ చొక్కా పట్టుకునే పరిస్థితి రావాలా రాజకీయ నాయకుడిని. సేవ చేయనప్పుడు సేవ చేసినట్టు పూజిద్దాం, వాడి కాళ్ళ మీద రోజు పాదపూజ చేద్దాం. అని దయచేసి డబ్బులు తీసుకోకండి రా బాబు, డబ్బులు తీసుకోకండి రా బాబు. ఇదొక్కటే నేను అడిగేది ప్రజల్ని. డబ్బులు తీసుకోకుండా మీరు నిలబడండి. చొక్కా పట్టుకోవడానికి ఫస్ట్ నేను వస్తా, ఎవరినైనా సరే. డబ్బులు తీసుకోకుండా మీరు ఓటేయండి. చొక్కా పట్టుకునే పొజిషన్ నాకు వదిలేయండి, నేను పట్టుకుంటా. మీరు డబ్బులు తీసుకుంటా మా ఊరు బాగుపడలేదు, మా రాష్ట్రం బాగుపడలేదు, మా దేశం బాగుపడలేదు. ఒక బాగుపడుతుంది. ఎందుకు బాగుపడుతుంది? మీరు వ్యాపారస్తులకి ఇచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని. అటువంటిప్పుడు అడిగే హక్కు మనకు లేదు. ఆకలైనప్పుడు ఇంత తింటాం కదా. ఇంగితం లేదా మనకి? ఇంగితం లేదా? ఎవడు వాడు ఒక్కడు, వాడి చుట్టూ ఒక 20 మంది ఉంటారు. మనం ఎంతమంది? ఒక వార్డులో 50,000 మంది ఉంటారు జనాభా. పోయి చొక్కా పట్టుకోవడం ఎంతసేపు? వాడిని ఏం పీకుతాడు వాడు? వాడి 10 మంది ఏం పీకుతారు వెనకాల? ఈవెన్ పోలీసు వ్యవస్థ అయినా సరే ప్రశ్నించాలి మనం. మన కోసమే కదా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తాం. దయచేసి మారండి అయ్యా. ప్రపంచం మారుతుంది. మనం ఒక్కళ్ళమే, తెలుగు వాళ్ళే మరీ దరిద్రంగా తయారవుతున్నాం మనం. ఎందుకు తీసుకోవాలి వాడి దగ్గర డబ్బు? వాడిని అడగాల్సింది మనకు కావాల్సిన వాటి గురించి అడగాల. అవి వదిలేసి ఎంతసేపు మా ఓడు, మనోడు, మా కమ్మోడు, మా కాపుడు, మా రెడ్డోడు, మా వాళ్ళు, మా బీసీలు, మా ఎస్సీ, ఇదే గోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా వచ్చి ఆ కులం వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి ఆ కులం వాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా? పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా ఆ కులం వాళ్ళకి? ఎవడు కట్టడు. ఎవడు ఫీజులు ఆడే కట్టుకోవాలా, ఎవడు గడ్డి వాడే తినాలా, ఎవడు ముడ్డు ఆడే కట్టుకోవాలా, ఎవడు రాడు. ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు, మన హక్కుల్ని కోల్పోతున్నాం. వాడికి అమ్ముడు పోయి, ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం. దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు, మీ మనవాళ్ళ జీవితాలను, రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆలోచించుకోండి. నాకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా చిన్న జీవితం, కడుపుకి ఆకలైనప్పుడు అన్నం